అందరూ ఉన్నా కూడా మేము అనాథలమే. అది మాత్రం నిజము. ఎవరు రారు చూడరు. వాళ్ళు వచ్చి ఏదో చెయ్యాలని కాదు, వచ్చి ఏమ్మా ఎట్లుంది ఇట్లా పలకరించే వాళ్ళు లేరని మాకు అంతే. ఆయన నిజంగా ఎందుకు మనసుకు తీసుకోవాలనుకున్నా కూడా వెంటనే అటాక్ అవుతుంది ఎవరికైనా. అది కడుపే కాదంటే లోపల ఉండేది నాకు తెలుస్తుంది, కానీ మీకు తెలుస్తుంది కడుపా కాదా అని. అంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయితే అవుతుంది. నేనేం చెప్తానంటే ఏది ఏమైనా కూడా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంది అయితే అడుగుతున్నారు, నేను బయటకు పోయినప్పుడు కానీ హాస్పిటల్కి పోయినప్పుడు కానీ ఇట్లా అంగడికి పోయినప్పుడు కూడా ఎన్నో నెల అని. షార్ట్ వీడియోలో కూడా చాలా మంది అయితే కామెంట్ అయితే చేసినారు, అక్క ఇప్పుడు ఎన్నో నెల అని చెప్పినారు అనమాట. దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం. మరి ఇప్పుడు లతకి ఎన్నో నెల రన్నింగ్ అవుతుంది. ఒకవేళ డెలివరీ ఎప్పుడు అదంతా కొంచెం తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకనంటే ఫస్ట్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు, చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఇంకొక 3 days లో అయితే 8th month పడబోతుంది. 8th month పడబోతుందని ఆనందం ఒక పక్క ఉంది, టెన్షన్ కూడా ఎక్కువే ఉంది ఎందుకంటే డెలివరీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి తను అందులో ఫస్ట్ సారి ట్విన్స్ కాబట్టి ఎక్కువ డెలివరీ ఛాన్సెస్ తొందరగా ఉంటాయి 7th month నుంచి అని చెప్పినారు. 7th month ఎండింగ్ అవుతుందిలే అనుకునే లోపు 8th month వచ్చేస్తుంది. టెన్షన్ ఎక్కువైంది. ఇప్పుడు కూడా అదే టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ 7వ నెలలో డెలివరీ అని హాస్పిటల్కి అయితే పోయినాము. ఒక డాక్టర్ కూడా చెప్పినారు, స్కానింగ్ తీసుకొని రండి, ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే డెలివరీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పినారనమాట. ఎందుకంటే లోపల బేబీస్ ఇంకా వెయిట్ లేరు, ఏం లేరు. ఇప్పుడు సిమ్టమ్స్ అట్లనే కనిపిస్తున్నాయి. అంటే అప్పుడైతే వీడియో అయితే తీసి పెట్టినా, కాకపోతే దేవుడు దయ వల్లనైతే ముందుగానే హాస్పిటల్కి పోవడం వల్లనైతే పోస్ట్ పోన్ అయితే చేయగలిగినారు. డాక్టర్ల చేతిలో ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వల్లనైతే ఏదైనా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఉమ్ము నీరు లీక్ అవడం ఇంకా చాలా ఉంటాయి. అది నేనైతే వీడియోలో మెన్షన్ చేయదలుచుకోలేదు అనమాట. అది లేకపోతే 7th month ఆడవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అందరికి తెలిసింటాయి. మాకు లేరు కాబట్టి మేము కొంచెం టెన్షన్ పడ్డాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మెడిసిన్ తీసుకోవడం వల్ల, ముందుగానే స్కానింగ్ తీసుకోవడం వల్లనైతే ప్రాబ్లం నుంచి అయితే సొల్యూషన్ అయితే వచ్చింది. కాకపోతే లత ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఈ పిల్లల్ని చూసుకుంటావా, డెలివరీ అయినాక ఆ పిల్లల్ని చూసుకుంటావా, నన్ను చూసుకుంటావా, ఇంట్లో పనులన్నీ ఎట్లా, అది టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు నాకైతే అదే ఎక్కువ భయం ఉంది. ఎందుకంటే మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు, చూసే వాళ్ళు ఎవరు. ఫస్ట్ సారి ఎంత నరకం అనుభవించినామో ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉంటుంది కదా అని నాకైతే చాలా బాధగా ఉంది. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు తను అంటది, ఎవరిని చూసుకుంటావు, నన్ను చూసుకుంటావా, పిల్లల్ని చూసుకుంటావా, ఇప్పుడు అంటే సిజరీన్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకే తెలుస్తాయి. నేనైతే ఎంత అనుభవించినా అంటే అంత అనుభవించిన. అసలు ఒక సైడ్ తిరుక్కొని పడుకోలేకపోయినా, అంటే కూర్చొని తినేదాన్ని కూడా కాదు, అంత ఇబ్బంది అయింది. ఈసారి కూడా కొంచెం అంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయితే అవుతుంది. నేనేం చెప్తానంటే, ఏది ఏమైనా కూడా బాధపడద్దు. ఎట్లా జరిగేదంటే ఎట్లా జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే, మనము ప్రాబ్లం నుంచి గట్టునైతే పడతాము. ఏం టెన్షన్ ఏం పడకు. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడడం వల్ల ఏమొస్తుంది, ఏం రాదు కదా. సరే, నువ్వు ఇప్పుడు అంటున్నావు 8th month పడుతుంది, నెక్స్ట్గా డెలివరీ టైం వచ్చేస్తుంది, ఏ టైంలోనైనా డెలివరీ కావచ్చు, ఈ పిల్లల్ని చూసుకుంటావా, పుట్టే వాళ్ళని చూసుకుంటావా, నన్ను చూసుకుంటావా అంటే, అప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఓన్లీ ఫీడింగ్ మీదనే ఉంటారు. ఒక 6 months వరకు అయితే ఫీడింగ్ మీదనే ఉంటారు. ఇప్పుడు హెలని హెతాన్స్ని ఎట్లా చూసుకుంటానో అట్లనే నేను చూసుకుంటా. నువ్వు ఆ పిల్లలకి ఫీడింగ్ ఇస్తా ఉంటే సరిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తాను. అంతే, అంతకు మించి ఏం లేదు. కొంచెం ఎక్కువ ఏమంటారంటే ఎక్కువ కష్టం ఉంటుందేమో. ఆ కష్టం ఏమంటే మన మీద ఏదో గుదిబండ వచ్చి పడ్డట్టు, మనం ఏదో అనుకోని ఇబ్బందులు పడ్డట్టు, ఎవరో మన మీద భారం వేసినట్టు మాత్రం నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే మన సంతోషం అది, మన హ్యాపీనెస్ అది, మనం కోరుకున్నది, మనం కావాలనుకున్నది కాబట్టి నేను ఎవరి మీద ఎలిగేషన్ ఏదలుచుకోలేదు. అయ్యో మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని నేను మాత్రం ఏమనట్లేదు. ఎందుకంటే మాకు వీడియో పరంగానైతే లక్షల మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే
వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని ఫీల్ అవుతున్నారు కాబట్టి నాకు అది ఒక్కటే హ్యాపీనెస్. ఇక ఇంటి దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు లేరంటే ఇక మనకు అంతే ఉంది, మన రాతలో అంతే ఉంది, మనకు చేసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు కాబట్టి ఏం ఫీల్ అవ్వకు, ఏది గురించి కూడా నువ్వేం హార్ట్గా తీసుకోకు, దేని గురించి కూడా బాధపడకు అని నేను అదే చెప్తా ఉంటా. దేని గురించి కూడా మొత్తం వదిలేసి మళ్ళీ సిజరీనేనా అని అంటుంది. మళ్ళీ సిజరీన్, ఎందుకంటే ఫస్ట్ సారి సిజరీన్ అయితే నెక్స్ట్ సారి కూడా సిజరీనే. కాకపోతే మేము నార్మల్ డెలివరీ ఏమన్నా పాసిబుల్ ఉంటుందా మేడం అని అన్నాము. కాకపోతే ఫస్ట్ సారి ఉండేది, కాకపోతే ఏంటంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం వల్ల ఏమంటారంటే డెలివరీ డేట్ కంటే ముందే డెలివరీ అయిపోయింది, కొంచెం ప్రాబ్లం వల్ల ముందే సిజరీన్ చేసినాం కాబట్టి ఉండవు అని చెప్పినారు. మనం ఎక్కువ ఫోర్స్ చేసి నార్మల్ డెలివరీకే ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు. వద్దు మేడం వద్దు, మాకు తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలా. ఇక మేము ఖర్చుల గురించి గేర్చుల గురించి దేని గురించి కాదండి, నార్మల్ డెలివరీ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని అనుకున్నాము. సిజరీన్ అయితే ఎక్కువ బెడ్ రెస్ట్ కదా అని అనుకున్నామంటే లేదు, ఏం లేదు, తన సేఫ్ చూసుకోవాలి, పుట్టే బేబీస్ది సేఫ్ చూసుకోవాలి, కానీ మీరు నార్మలా సిజరీనా అని చూసుకోవద్దని చెప్పినారు. మేము ఫస్ట్ కూడా అదే చెప్పినాం అనమాట, బిడ్డలు బాగుండాలి, లత బాగుండాలి అని చెప్పినాం. నేను కూడా అదే అనుకుంటున్నా మనసులో కూడా, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా ఇంట్లో సంతోషంగా ఉంటుంది, నేను అదే ఫీల్ అవుతున్నా. కాకపోతే తనే ఏం ఎక్కువ ఫీల్ అవుతుందంటే ఎవరు చూసేవాళ్ళు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు, ఏం చేద్దాం మనం, దాని గురించి ఏం మాట్లాడుకోవడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు, ఎవరి ఒక మాట చెప్పడానికి కూడా లేదు, మనకు లేదు. ఇక ఏం చేద్దాం మనం, దాని గురించి మాట్లాడే అంత ప్రసక్తి లేదు. ఏమంటే దాని గురించి ఫీల్ అయినా కూడా ఏం జరగదు, టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. తను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు నిజంగా ఒక 5 మినిట్స్ ముందు అంటుంది, మనం ఇట్లా అడుగుతున్నారు కాబట్టి, ఎన్నో మంత్ అని అడుగుతున్నారు కాబట్టి దాని గురించి వీడియో చేద్దాం అబ్బా అంటే, సరే వీడియో చేద్దాము, ఇప్పుడు 8th మంత్ పడుతుందని వీడియో చేస్తున్నాం, 3 డేస్లో 8th మంత్ పడుతుంది కాబట్టి, మళ్ళా నెక్స్ట్ వెంటనే 9th మంత్ వచ్చేస్తుంది, ఇక 1 మంతే ఉంది, 9th మంత్ వచ్చేస్తుంది. 9th మంత్ వచ్చేస్తే డెలివరీ అంటారు, ఎట్లా ఎవరు చూసుకుంటారంటే ఇక నేను ఏం చెప్పాలా, అది ఎవరు చూసుకుంటారంటే మనం చూసుకుంటాం, కాకపోతే కొంచెం కష్టం. సార్ అంటే మేము ముగ్గురమే కాబట్టి చూసుకోగలిగినాం, ఇద్దరు ఉన్నాం కదా, నా పని నేను చేసుకుంటున్నా, పిల్లల్ని ఇద్దరు చూసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఇబ్బంది అవుతుంది మళ్ళీ నన్ను. అది నేను ఏం చెప్తాను అంటే చూసుకుంటాం, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఒకటే చెప్తున్నా లతకి, 6 months వరకు అయితే అంటే ఫీడింగ్ మీదనే ఉంటారు కాబట్టి నువ్వు బాగా తిను, నీకేం కావాలో మేము చూసుకుంటాము. పిల్లలకు పొద్దున్నే నేనైతే అన్ని చూసుకుంటా, ఏదైనా ఫుడ్ పెట్టేది అంతా నేను చూసుకుంటా కాబట్టి వాళ్ళకి ప్రిపేర్ చేసినప్పుడే నీకు ప్రిపేర్ చేసేస్తా, అక్కడికి అయిపోతుంది. నువ్వు బేబీస్ నువ్వు చూసుకో, ఫీడింగ్ కాబట్టి నువ్వు బాగా తినాలి, అది నేను చూసుకుంటా అని చెప్పిన. పిల్లలకు స్నానాలు గినాలంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ అయినా, ఈ 8 month పడుతుంది కాబట్టి ఇప్పటి వరకైతే ముందు నుంచే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ముందు నుంచే తనకు కొంచెం ఇబ్బంది అవుతుందని స్నానాలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా అండి, ఏమంటారంటే డైపర్ చేంజ్ చేయడం కానివ్వండి, బాత్రూమ్ పోతే క్లీన్ చేయడం కానివ్వండి, నేనైతే అన్నీ టోటల్గా పిల్లలకి చెప్తున్నా. దోమలు గరిస్తే కూడా ఏ లోషన్ పూయాలని కూడా డాక్టర్ దగ్గర నేనే కనుక్కున్నా కాబట్టి ఆ లోషన్స్ అయినా సిరప్స్ అయినా ఎంత ఎంఎల్ వేయాలి అవన్నీ నేను అన్నీ తెలుసుకోగలిగినా కాబట్టి నాకు ఒక ఏమంటారంటే మదర్ పోస్ట్ ఎవరు యాక్టిఫై చేయలేరు. కాకపోతే తనది స్పేస్ తీసుకుంటున్నా, కొద్ది రోజులు స్పేస్, ఎందుకంటే తను మళ్ళీ రికవర్ అయ్యి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కొంచెం పాకేటప్పుడు తనకు కొంచెం ఫ్రీనెస్ వస్తుంది. అదే నేను అనుకునేది అయితే అది, అన్నీ నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తున్నా. అదే కాకపోతే తన మనసులో అయితే చాలా టెన్షన్ ఉంది, ఎందుకంటే కామెంట్స్ వల్ల చాలా మెంటల్గా ఎక్కువ మా ఇబ్బందులు మేముంటే కామెంట్స్ అయితే అవి నిజంగా ఎందుకు మనసుకు తీసుకోవాలనుకున్నా కూడా వెంటనే అటాక్ అవుతుంది ఎవరికైనా. అది కడుపే కాదంటే లోపల ఉండేది నాకు తెలుస్తుంది కానీ మీకు తెలుస్తుంది కడుపా కాదా అని. సర్లే, అది తను బాగా మెంటల్గా బాగా అప్సెట్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఉండరు కదా నెక్స్ట్ అని తను బాగా అప్సెట్ అవుతుంది అనమాట. నేను అదే చెప్పాను, ఫస్ట్ డెలివరీ కూడా ఎవరు లేరు, మా బాధలలో మేముంటే అందరూ ఉన్నా కూడా మేము అనాథలమే, అది మాత్రం నిజము. ఎవరు రారు చూడరు, వాళ్ళు వచ్చి ఏదో చెయ్యాలని కాదు, వచ్చి ఏమ్మా ఎట్లుంది ఇట్లా పలకరించే వాళ్ళు లేరని మాకు అంతే. పోనీలే, రాకపోతే రాకపోనీలే, రాకపోతే రాకపోనీలేండి, ఏముంది అంతే. మన బతుకు మనం బతుకుతున్నాం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు అంతే. ఫస్ట్ డెలివరీకి కూడా ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు, ఏడ్చుకుంటానో తుడుచుకుంటానో మేమే చూసుకున్నాము. ఇప్పుడు అంతకంటే కొంచెం ఘోరంగా అవుతుంది, ఎందుకంటే పిల్లలను చూసుకోవాలి, తనని చూసుకోవాలి, బేబీస్ని చూసుకోవాలా, మళ్ళీ ఇబ్బంది అవుతుందని అదొకటి టెన్షన్ అయితే ఉంది. ఆ టెన్షన్ ఇక మనం ఏం చేయలేం, దేవుడి మీద భారం వేస్తాం, మనం చేసే వరకు చేస్తాం. 100% అయితే నేను ఒక ఫాదర్గా ఎంత
ఏమంటారంటే చేయగలుగుతాడో అంత 100% అయితే ఇచ్చి నేను లతమ్మను ఇప్పుడు పుట్టబోయే బేబీస్ని హెలెన్ యథాంశను మా అన్నను కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే వాడు కూడా ఒక చిన్న కిడ్ లాగానే నాకు. కాబట్టి నేనైతే ఫ్యామిలీని అయితే చూసుకుంటా. ఏడ్చినా తుడిచినా నేను మాత్రం దిగమింగుకొని అన్నీ అయితే నేనైతే కవర్ చేసుకోగలుగుతా. తననైతే ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దని అయితే చెప్తున్నా. అది ఇక ఇంకా ఏం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే తనకు నేను సపోర్ట్గా ఉన్నా కాబట్టి నువ్వు దేని గురించి ఫీల్ అవ్వకని నేను అంటున్నా. ఇంకేమన్నా విషయం వస్తే నేను ఒకటే చెప్తా ఉంటా, రాలేదని నువ్వు బాధపడడం కంటే నువ్వు ఆలోచించే ఆలోచన విధానాన్ని ఆపేసుకో. నువ్వు నీ కోసం ఎందుకు రావాలో చెప్పు, నీ కోసం ఎందుకు రావాలా? నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నీ కోసం రారు, సైలెంట్గా ఉండు అని చెప్తాను నేను. అంతే, దేని గురించి కూడా ఆశ పెట్టుకోకు, ఎవరి మీద కూడా వస్తారని ఒక హోప్ పెట్టుకోకు అని చెప్తున్నా. అందుకోసమే అండి ఆ రిలేటివ్స్లో ఎవ్వరికి ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదు. డెలివరీ డేట్ అప్డేట్ ఇవ్వలేదు, ఎన్నో మంత్ అప్డేట్ ఇవ్వలేదు, అసలు ఏంటని అప్డేట్ ఇవ్వలేదు, అసలు ఏం తింటుంది, ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం అప్డేట్ ఇవ్వలేదు. అన్ని కామెంట్స్లలో పెడుతున్నారు. అదే విధంగానైతే చూసుకుంటున్నాం. అంతే. ఇక్కడైతే మాకైతే సపోర్ట్ ఇచ్చేదంటే ఎవరు అని ఏం లేరు. ఒక అక్క ఒకటి ఉందనమాట మా అక్క. ఆ అక్క దగ్గరికి ఇప్పుడు పోయి అవైతే తీసుకురావాలి కదా, చీరలు అయితే తీసుకురావాలన్నమాట. ఎందుకంటే డెలివరీకి పాత ఈ కాటన్ చీరలు కావాలి కాబట్టి ఆ కాటన్ చీరలు అయితే తీసుకురావాలి. నిన్న పోయి అడిగేసి వచ్చినాం. తీసి పెడతా అని చెప్పింది, డేటాలో ఉతికి పెడతా అని చెప్పింది కాబట్టి అవి తీసుకొని వస్తాం. ఇంకా సపోర్ట్ అంటే ఎవరు ఉన్నారండి? అక్క కూతుళ్ళు ఉన్నారు, కోడలు ఇద్దరు ఉన్నారు, ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు, జాబులు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి వీలున్నప్పుడు వస్తారు, పోతారు, అంతే. నేనైతే వీళ్ళు రావాలి, వాళ్ళు రాకూడదని ఎప్పుడూ అనుకోను. నా మనసులో నాకెట్లుంటుందంటే, నాలాగా ఒంటరిగా లైఫ్ లీడ్ చేయొద్దు. నా పిల్లలు అందరిలో కలిసి ఉండాలి, అందరితో బాగుండాలి, ప్రతి ఫంక్షన్కి పోవాలి, బాగా ఆడుకోవాలి, అందరిలో మింగిల్ అయిపోవాలి, ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఉండాలి వాళ్ళకి. ఎట్లా అంటే ఒక ఫంక్షన్కి అట్లా వెళ్తూ వాళ్ళు బిజీగా ఉండాలి. చదువులో అయినా దేనిలో అయినా కూడా అట్లా ఇమాజినేషన్ ఎక్కువ ఉందన్నమాట. మనకు సర్కిల్ ఎట్లాగో లేదు, వాళ్ళు బాగా సర్కిల్ పెంచుకోవాలి. అదనమాట. అట్లా నాకు మాటలు నాకేం రావట్లేదు. అది అంతే, నాకు ఏం మాటలు వస్తలేవు. ఎందుకంటే తను ఒక్క మాట అనింది కాబట్టి ఆ మాటకు నాకేం మాటలు వస్తలేవు. నెక్స్ట్ ఎవరు రారు, డెలివరీకి ఎవరు రారు, ఎవరు చూసుకోరు. అంటే ఎవరో చూసుకుంటారు, ఎవరో వస్తారని అయితే పిల్లల్ని ఎవరు కనరు, అంతే. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఉంటుంది, ఎవరు లేరు కాబట్టి ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దు అని నేను చెప్తున్నా. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందని. మళ్ళీ అయితే ఒకసారి అయితే చెప్తున్నా, లతకైతే ఇప్పుడు ఇంకొక 3 డేస్లో అయితే 8 మంత్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, వీడియో అందరూ ఫుల్గా చూడరు, చూసే వాళ్ళకు తెలుస్తుంది. డైలీ అప్డేట్ ఉండదు ప్రెగ్నెన్సీ గురించి. 7th మంత్ అని చెప్పినాము, ఇప్పుడు 8th మంత్ అని చెప్తున్నామంటే ఇంకొక 3 డేస్లో 8th మంత్ పడుతుందండి. డైలీ అప్డేట్ ఉండదు, అంతే. బ్యాడ్గా అనొద్దు, నేను రిక్వెస్ట్, బాధ, అరిచి అన్ని రకాలుగా చెప్తా. వద్దండి, కొంచెం దయ చూపియండి, అంతే. నేను అంతకు మించి ఏం అడగను. ఒక ఆడపిల్లను దయ చూపించి వదిలేయండి డెలివరీ వరకు, కొంచెం తన మనశ్శాంతి ఉంటుంది కదా. ఆల్రెడీ పెద్ద వీడియోలకు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాము, ఇక షార్ట్స్ వీడియోల కంటే కొంచెం బ్లెస్సింగ్ ఇచ్చేటోళ్ళైనా, కొంచెం ఏదన్నా చెప్పేటోళ్ళైనా కింద కూర్చోవద్దని చెప్పినారు. అట్లా కొన్ని చెప్తా ఉంటారు, కొన్ని ఉంటాయి. కొన్ని మనకు తెలియదు కాబట్టి దానికి కామెంట్స్ ఆన్ చేస్తున్నా. దానికి కూడా కొంచెం బ్యాడ్గా పెడుతున్నారు. కొన్ని అయితే నేను ఏమంటారంటే స్క్రీన్ మీద వేయలేని కామెంట్స్ కూడా పెడుతున్నాను, నేను డిలీట్ చేస్తున్నా. వద్దు, నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరిని ఎప్పుడు తిట్టలేదు కాబట్టి కొంచెం డెలివరీ వరకు కొంచెం వదిలేస్తారని అనుకుంటున్నా. కొద్దిగా వదిలేయండి, అంతే. డెలివరీ వరకు వదిలేయండి, అంతే. కొంచెం తను బాధపడుతుంటే ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది మాకు, అందుకని కొద్దిగా డెలివరీ వరకు అయితే వదిలేయండి. అది మరి ఉంటాం. బాయ్ లత. ఇది ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే.